ఓకే, ఇక్కడ ఒక పాయింట్ రైట్ చేశారు. దీని మీద కూడా నేను ఓటింగ్ పెడతాను. ఇప్పుడు మీకు అప్పాజీ గారు ఏదైతే చెప్పారో, అంటే 10 మందికి లబ్ధి కలిగించడం కోసం లక్షలాది మందికి నష్టం చేకూరుస్తున్నారు. అంటే ఒకవేళ సినిమా కనుక ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటంలో అది ఫెయిల్ అయితే కనుక అందరికీ కూడా నష్టమే అనేది అప్పాజీ గారి ఉద్దేశం. సో ఇలా అంటే ఇది నిజంగా ప్రభుత్వాలు అనేవి కేవలం నలుగురికో లేదా 10 మందికో మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నాయంటే మీరందరూ ఏం చెప్తారు సార్? ఓటింగ్ ద్వారా తెలియజేయండి. మీరు ప్రభుత్వాలు 10 మందికి అంటే ప్రజల పక్షం వహించకుండా 10 మంది పక్షం వహిస్తున్నాయా అంటే ఏం చెప్తారు? మీరు కూడా అంటే మీరేం చెప్తారు? ప్రభుత్వాలు ప్రజల పక్షం వహిస్తున్నాయా అంటే లేదు లేదు అంతే కదా? లేదు. ఓకే, ఇప్పుడు రేట్లు పెంచుకోవటం అనేది 10 మందికి లబ్ధిగా చేకూర్చడంలో భాగంగా ప్రభుత్వాలు చేస్తున్నాయని అప్పాజీ గారు చెప్పారు. లక్షలాది మందికి నష్టం కలుగుతుందని కూడా ఆయన చెప్పారు. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వాలు హైకులు ఇస్తున్నాయా, టికెట్ హైక్స్ అని నేను అడుగుతున్నాను. సో ప్రభుత్వాలు 10 మందికి లబ్ధి కలిగిస్తున్నాయి టికెట్ హైక్ పెంచడం వల్ల. సో మీరు నో అని చెప్పారు. ప్రభుత్వాలు కరెక్ట్ గా వ్యవహరిస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇంతకుముందే నేను చెప్పాను, తక్కువ ధరకు టికెట్లు అందుబాటులో ఉన్నప్పుడు ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నాడా? ఓకే, ఇప్పుడు అంత నీకు ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ మీద కావాలి, ఒక టైటానిక్ కావాలి, ఒక అవతార్ సినిమా కావాలి, తెలుగులో కూడా అలాంటి సినిమాలు తీయాలి అన్నప్పుడు దానికి అలా అంతటి నీకు ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ మీద ఇస్తున్నప్పుడు నాకు ఇంత ఇవ్వు అని వాడు అంటున్నాడు. దానికి ప్రభుత్వం కూడా ఆ సినిమా మేకింగ్ ఇవన్నీ చూసి తెలుగులో కూడా అంటే ప్రాంతీయ స్థాయిలో కూడా అంతర్జాతీయ స్థాయి ఉన్న సినిమాలు రావాలంటే ప్రభుత్వ పరంగా కూడా కొంత ప్రోత్సాహం కావాలి. ఇవి ఒక సినిమాకే కాదు, ఇండస్ట్రీలకు కూడా ప్రభుత్వాలు ఇస్తుంటాయి. దాని ద్వారా ఇండస్ట్రీ పెట్టిన ఒక ఓనర్కు వారి ఫ్యామిలీకి బెనిఫిట్ చేసినట్టు కాదు, అక్కడ వచ్చే ప్రొడక్ట్ కొన్ని వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి వినోదం కూడా అందిస్తుంది. దానికోసం మన ఆడియన్స్ కొంత భరించగలరు అని ఒక ప్రభుత్వం చెప్పడం సబబే. అయితే ఇది నిర్బంధం కాదు, ఇది నిత్యావసర వస్తువు కాదు. నీకు 1000 రూపాయల టికెట్ నచ్చితే వెళ్ళు, లేకుంటే వెళ్ళకు. ఆల్టర్నేట్ సినిమా ఇంకోటి ఉంది. ఇంకొక విషయం కూడా చెప్పారు, ఇంకో పాయింట్ లేవనెత్తారు. అంటే హీరోల యొక్క రెమ్యూనరేషన్ పెంచడంలో భాగంగా కూడా ఈ పెంచుతున్నారు అని చెప్పి. హీరో పుష్ప 2 అనే సినిమా మనం మాట్లాడుతున్నాం, 1100 కోట్ల వ్యాపారం జరిగింది అని అన్నాం కదా. అలా అల్లు అర్జున్ అనే వాళ్ళు లేకుండా ఎల్లయ్యో మల్లయ్యో ఉంటే అసలు సబ్జెక్ట్ ఉంటుందా? ఆయనకు అంత కెపబిలిటీ ఉంది, అంత మార్కెట్ ఉంది. ఆయన పెర్ఫార్మెన్స్ చూసేందుకు ఆడియన్స్ థియేటర్కి వస్తారు. దాన్ని అద్భుతంగా సుకుమార్ లాంటి డైరెక్టర్ తీయగలుగుతాడు. దీన్ని అంతే అద్భుతంగా ప్రొడ్యూసర్లు ఖర్చు పెట్టగలుగుతారు అనడం వల్లే కదా ఇది. ఇందాక మీరు షర్టు ఉదాహరణ చెప్పినట్టు బ్రాండ్ నాన్ బ్రాండ్ ఉంటాయి కదా. నీకు నాన్ బ్రాండ్ సినిమా అల్లు అర్జున్ లేని సినిమాలు మార్కెట్ లో ఉన్నాయి కదా, వారానికి 7-8 వస్తున్నాయి. అందులో కూడా నువ్వు వినోదం వెతుక్కోవచ్చు కదా. మరి ఎందుకు వెతుకు? నీకేమో అల్లు అర్జున్ సినిమా కావాలి, కానీ దానికి ₹1 ఎక్కువ పెట్టడానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఇబ్బంది పడితే ఆగు కొన్ని రోజులు. ఇది నిత్యావసరం కాదు. అంటే ఇవాళ బియ్యం పెట్టండి, ఈ ఓపెన్ ఇది. మీరు అన్నట్టుగా 2 వారాలకు 3 వారాలకు సినిమా బాగుంది అనుకుంటే 4 వారాలు ఆగాలి, బాగాలేదు అనుకుంటే 1 వీక్ తేడాలు వస్తాయి కదా. అంటే 4 వారాల దాకా ఇప్పుడేమి ఇవ్వట్లేదు, 12 రోజులు లేదంటే 14 రోజుల వరకే ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చేది లేదు. షోలు వేయడానికి ప్రీమియర్ షోలు కానీ పెంచుకోవడానికి రాష్ట్రాల్లో ఇక్కడ తమిళనాడులో కూడా మనకి ఇది కనపడదు, కేరళలో కూడా మనకు కనపడదు. దుర్గ గారు మీరేమంటారు? ఇప్పుడు మీరు ఇది నేను సమర్థిస్తున్నానండి, దాని గురించి కాదు. కానీ ఇక్కడ మీకు ఏంటంటే సినిమా అనేది ఇప్పుడు మీరు మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో సినిమా మీద ఆసక్తి ఎక్కువ. కానీ ఇంత పరిడవిల్లుతోంది మీకు. ఒకప్పుడు బాలీవుడ్ అంటే ఈరోజు టాలీవుడ్ వెళ్తుంది కదా. ఈరోజు దాని మించి ఉంది టాలీవుడ్ అనేది. 10 మంది కోసం అనేది మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను. కానీ రేట్ల పెంపు గురించి నేనేమి వ్యతిరేకించట్లేదు. ఇది 10 మందికి మాత్రం. ఎందుకంటే ఒక హీరోకి ఇవ్వడానికో లేదు ఒక డిస్ట్రిబ్యూటర్ కోసమో లేదు ఒక ప్రొడ్యూసర్ కోసమో అన్నప్పుడు మీరు ఈ రకంగా చేయటం బాగులేదు అనేది నా ఉద్దేశం. కానీ ఇందాక మీరు చెప్పినట్టు వినోదం అనేది పంచేటప్పుడు టికెట్ పెంచుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైనప్పుడు చూస్తారు అంతవరకే. అందుకని 3000 పెంచడం నాకు అబ్జెక్షన్ లేదు, లేదా 1000 పెంచడం నాకు అబ్జెక్షన్ లేదు.
కానీ రెమ్యూనరేషన్ అనేది హీరో గానీ మరొకరు కానీ తగ్గించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే వాళ్ళ కోసం ప్రభుత్వాలు పెంచొద్దు అనేది మాత్రం నేను చెప్తాను. ఓకే థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి భరద్వాజ్ గారు. లేదండి, ఇది కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీగా ప్రభుత్వాన్ని చూస్తే ఈ అనుమానం రాదు. ఓకే ఓకే అన్ని చోట్ల జరుగుతోంది. ఇది ఒక చోట అది సినిమా ఒప్పుకుంటా. ఇండస్ట్రీలో మాత్రమే కాదు, అది అన్ని రంగాల్లో ఉంది. అన్ని రంగాలలోనూ కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయటమే పరమావధిగా ప్రభుత్వాలు పనిచేస్తున్న సందర్భం మనం చూడొచ్చు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మనకి ఎక్కువ ఇది అది Exposing అనేది ఇక్కడ ఎక్కువ expose ఎక్కువ. కనిపిస్తుంది. మనకు కనిపిస్తోంది. అదే అంటే అంటే నెమ్మదిగా సినిమాని 3 స్థాయిల్లోకి పంపించే ప్రయత్నం జరుగుతోంది. లోకల్ మార్కెట్ సినిమా, జాతీయ మార్కెట్ అంటే పాన్ ఇండియా సినిమా, అవును అంతర్జాతీయ. వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేసే సినిమా. అవును అంటే గతంలో మనం బ్లాక్ అండ్ వైట్, కలర్ అని ఒక డివిజన్, హై బడ్జెట్, లో బడ్జెట్ అనే ఒక ఒక డివిజన్ division చూసాం. ఇప్పుడు పరిస్థితి ఇలా మారింది. అవును లోకల్ సినిమా, పాన్ ఇండియా సినిమా, వరల్డ్ సినిమా. వరల్డ్ సినిమా అనుకుందాం. అనుకున్నప్పుడు ఈ లోకల్ సినిమాని థియేటర్ లో చంపేసి దీన్ని కూడా ఓటీటీ మాత్రమే, అంటే సింగిల్ స్క్రీన్ ని ఎలాగైతే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని మీరు చూస్తే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతున్నాయి. అవును ఓడల్లో అయితే ఇదివరకు 5 ఉన్న చోట ఇప్పుడు 1 2 రియల్ ఎస్టేట్ కి వెళ్ళిపోతున్నాయి. అవును కరెక్ట్. వాటిలో అంటే కళ్యాణ మండపాల కింద కళ్యాణ Complex లో మండపాలు కళ్యాణ మారినాయి. మండపాలు. ఇప్పుడు శాటిలైట్ గొడవ మొదలైనప్పుడు ఈ ప్రైవేట్ టీవీ ఛానల్స్ వచ్చినప్పుడు వాటితో పోటీ పడలేక, అంటే జనాలు ఆ టైంలో ఆ రేట్లకు కూడా కాంపిటేట్ చేయలేక టీవీలో వచ్చినప్పుడు చూద్దాం అనుకుని థియేటర్కి రావట్లేదని కళ్యాణ మండపాలుగా మారాయి. ఇప్పుడు రియల్ ఇప్పటి ఎస్టేట్. పరిస్థితి ఏమిటి? ఇప్పుడు రియల్ ఎస్టేట్. ఇప్పుడు గనక అంటే ఆ మధ్య ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక మాట ఉంది సమ్మె టైంలో, మేము హిట్ సినిమా అయితే 10 వారాల తర్వాత ఓటీటీలో వేస్తాం, సినిమా ఫ్లాప్ అయితే 4 వారాల్లో ఓటీటీలో వేయొచ్చు అని ఒక నిర్ణయం బయటకు వచ్చింది. అప్పుడు ఆడియన్స్ అంటే సినిమా ప్రేక్షకులందరూ ఒక సంఘంగా లేరు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే వీళ్ళందరూ ఒక సంఘంగా ఉండి వచ్చిన సినిమానల్లా ఫ్లాప్ చేయగలిగితే మనం 4 వారాల్లో మన ఇంట్లో చూడొచ్చు కదా అనుకుంటే ఏంటి పరిస్థితి, సినిమా పరిస్థితి? రైట్ అవును 4 వారాల అంటే ముందే అనుకోవాలిగా ఇంకా ముందే అనుకోవాలిగా అనుకోరు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. వారానికి అది. 15 రోజులకు కూడా అనుకుంటే టికెట్ కొంటాడు. అంటే అదే. మూర్తి గారు అప్పుడు ఇందాక మన భరద్వాజ్ గారు చెప్పారు, విజయవాడలో ఒక థియేటర్ లో ₹2.30 ఉన్న దీన్ని పైసలు అదే. ₹150 అమ్మారని చెప్పి, అది బ్లాక్ మార్కెటింగ్. ఇప్పుడు బ్లాక్ మార్కెటింగ్ తో దీన్ని పోల్చుతున్నారు. అంటే అధికారి అధికారికంగానే. బ్లాక్ మార్కెటింగ్ అనేది చట్ట వ్యతిరేకం కదా, దాన్ని ఎవరు సమర్థించం కదా, అవును. కేసులు మరి పెట్టేవాడు. బ్లాక్ సార్ మార్కెటింగ్ బిడ్డ కింద సమర్థించినప్పుడు తీసుకోవాలి. దీన్ని ఎలా సమర్థిస్తాం మనం? ఒకటి ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, ఒకటి అంశం ఉంది. బ్లాక్ మార్కెట్ లో ప్రభుత్వానికి వచ్చేది లేదు, నష్టం దానికి. ఇక్కడ అక్కడ ఈ ప్రభుత్వం కనుక హైక్ చేస్తే ఆ మేరకు ట్యాక్స్ వస్తుంది కదా, అదే అది సరే. అంటే ఇందులో ఇప్పుడు 10 మందిలో ప్రభుత్వ స్వార్థం ఉంటుంది ప్రభుత్వం కదా. కూడా కొంచెం లబ్ధి పొందడం కోసం జనాల మీద ఇంత భారాన్ని మోపడం అనేది సమర్థనీయం కాదు కదా. అది బ్లాక్ మార్కెట్ అనేది వ్యవస్థీకృతం అయింది అంతే. అనేది వాస్తవం. ఓకే అది ఇలా అయిపోయింది. అంతే. అధికారికంగా చేశారు దాన్ని. సో ఇప్పుడు అంటే మనం వ్యవస్థీకృతం టికెట్స్ హైక్స్ అనే దాన్ని ప్రస్తుతానికి అలా పక్కన పెట్టేసి, ఇప్పుడు ఈ సినిమా అనేది పుష్ప 2 అనేది దాని మీద ఉన్నటువంటి వెల్లువెత్తుతున్న అంచనా ఏంటో మనందరికీ తెలిసిందే. బాహుబలి 2కి ఇదివరకు ఎలా అయితే చూసామో మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయిలో ఈ సినిమాకు చూస్తాం. ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం ఎక్కువగానే చూస్తున్నామని అనుకోవాలి. సో ఇది మీరు ఇందాక మీలో ఒకరు అన్నట్టుగా 2,000 కోట్ల రూపాయలు మీరు అనుకుంటా. సో ఆల్రెడీ దంగల్ అనే సినిమా అంటే ఇది ఇప్పటి వరకు అయితే 1000 కోట్లు కానీ 1500 కోట్లు కానీ దాన్ని దాటినటువంటి ఆ బెంచ్ మార్క్ దాటిన మొదటి సినిమాగా బాహుబలి 2 అనేది రికార్డ్ క్రియేట్ చేసింది. సో మనకున్నటువంటి లెక్కల ప్రకారం 1800 కోట్ల పైనే వచ్చింది ఇప్పటి వరకు అయితే. దాని తర్వాత దంగల్ అనే సినిమా ఎందుకంటే చైనాలో అది కొంచెం లేట్గా రిలీజ్ అయ్యి అక్కడ వచ్చే కలెక్షన్లు పోల్చుకుంటే నీ దగ్గర 2000 చేరువలోకి, కొంతమంది అయితే 2000 అని కూడా చెప్తూ ఉంటారు. సో గురువు గారు ఇందాక చెప్పారు 2000 కోట్ల రూపాయల టార్గెట్ దీన్ని అని చెప్పేసి. మీరు నమ్ముతున్నారా లేదా? మీరు ఎస్ అంటారా, నో అంటారా? అంటే ఏం చెప్తారు? 2000 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందంటారా లేదంటే వరల్డ్ వైడ్ గా? అప్పాజీ గారు ఎస్, శ్రవణ్ గారు ఎస్, భరద్వాజ్ గారు ఎస్, దుర్గ గారు ఎస్, ఒక్క నారాయణ రాజు గారు మాత్రం నో అంటున్నారు. నారాయణ రాజు గారు ఏంది, మీరు నమ్మకం లేదా మీకు పుష్ప 2 మీద 2000 కోట్ల రూపాయలు
వసూలు చేయదని. నేను 2000 కోట్లు అనే అంకెని వ్యతిరేకించాను. పుష్ప మీద నమ్మకం ఉంది. ఓకే, టికెట్ల హైక్ ఇష్టపడి మీరు సమర్థించారు కానీ ఇప్పుడు పుష్ప సినిమా నాకున్న అంచనా ప్రకారం, నాకున్న మిత్రుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్న ప్రకారం సుమారుగా అది ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్ల అంకెకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే, 2000 కోట్లు అనేది అసాధ్యం అనేది నా అభిప్రాయం. అంటే 1500 కోట్లు వసూలు చేస్తే కనుక సేఫ్ జోన్ లోకి వస్తుంది. ఇప్పుడు ఏ రికార్డ్ అయినా 1500 కోట్లు అయితే బ్లాక్ బస్టర్ కాదండి. ఎందుకంటే 1100 కోట్లు వస్తేనే డబ్బులు దానికి వస్తాయి, పైన ఖర్చులు ఉంటాయి. అయ్యని చూసుకుంటే సేఫ్, అంటే సేఫ్ అయింది. బయర్స్ కి వరకు బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుంది అంతే. ఏది ఆ 1500 కోట్లు వస్తే అమ్మయ్య బతికేమరా, ఒక పైసా మిగిలిందిరా అనుకుంటారు. అదే ఇప్పుడు బాహుబలి 2 అది కూడా యూనివర్సల్ సబ్జెక్ట్ అది కాబట్టి అది ఆ మేరకు చేసిందని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత దంగల్ అనేది అమీర్ ఖాన్, ఆయన ఫాలోయింగ్, ఆ ముస్లిమ్స్ కంట్రీ ఇవన్నీ కలిపి అది ఒక కలెక్ట్ చేసే, ముఖ్యంగా చైనాలో అది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కాబట్టి అది అక్కడ హెల్ప్ అయింది. పుష్ప లో బాగా ఆడింది. ఇదంతా ఒక అండర్ గ్రౌండ్, ఒక మాఫియా స్మగ్లింగ్ అంతా కూడా. ఈ నేపథ్యం అంతా కూడా మనం చెట్ల చుట్టూ తిరుగుతుంటాం. చెట్లు, చెట్టుకు ఒక విలన్ ఉంటాడని, ఇది బహుశా నా ఉద్దేశం యూనివర్సల్ సబ్జెక్టు కాదు అనేది నా అభిప్రాయం. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అంత వసూలు తెచ్చే సినిమా కాకపోవచ్చు. అలా అని కొంత మేరకు అంటే ఒక హిట్ లేదా సూపర్ హిట్ స్థాయి వరకు వెళ్ళి ఇందాకే చెప్పినట్టుగా 1500 కోట్ల లక్ష్యాన్ని మాత్రం ఇది సునాయాసంగా చేరుకుంటుందని నేనైతే భావిస్తున్నాను. సునాయాసంగా చేరుకుంటున్నప్పుడు మిగతా 500 దంగలు మీరు చైనా ఎపిసోడ్ తీసేస్తే దంగల్ అంతకంటే తక్కువే కదా. ముందు చైనా లాంటి ప్రాంతంలో అది యాడ్ అయింది, అది స్పోర్ట్స్ నేపథ్యం కాబట్టి. అక్కడ అమీర్ ఖాన్ అనే ఒక యూనివర్సల్ ఆర్టిస్ట్ ఉన్న ఇమేజ్ ఎట్సెట్రా చాలా ఉన్నాయి. ఇక్కడ మన ఇండియా తర్వాత మళ్ళీ 40,000 థియేటర్లు అని అంటారు. మరి అది విన్నా నేను. ఇప్పుడు అల్లు అర్జున్ యుఎస్ మార్కెట్ కంటే కూడా ఎక్కువ వచ్చింది. మరి దీనికి పుష్ప 2 చైనా మార్కెట్ కు వెళ్ళాలంటే దానికి ఉన్న పరిమితులు, దానికి ఉన్న ఇదే ఇయర్ వెళ్తుందా వచ్చే ఇయర్ వెళ్తుందా కూడా తెలియదు. ఒకటి. రెండోది ఈ సబ్జెక్ట్ విషయం నేను ఇందాక ముందే చెప్పాను, ఇది మొత్తం ప్రపంచానికి నచ్చే సబ్జెక్ట్ కాకపోవచ్చు. ఇలాంటి స్మగ్లింగ్ కథలు హాలీవుడ్ లో చాలా వచ్చాయి. జేమ్స్ బాండ్ సినిమాలు అనేవే కదా. కాబట్టి అంత అద్భుతంగా ఇది ప్రపంచ ప్రేక్షకులు మెప్పించకపోవచ్చు. అలాగని ఈ సినిమాకు ఉన్న క్రేజ్, అంటే పుష్ప వచ్చింది కాబట్టి పుష్ప ఇండియా అంటే ఉంది. ఇది కాకుండా మన తెలుగు వాళ్ళు నివసించే ఓవర్సీస్ లో కూడా మంచి రెవెన్యూ తేగలుగుతుంది. ఓవరాల్ గా 1000 కోట్ల మార్కులు సునాయాసంగా దాటి 1500 కోట్ల వరకు వెళ్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. అక్కడ ఆగుతుందని ఇప్పుడు మనం మిగతా భాషలు కాకుండా మన ఇండియాలో జనరల్ గా పాన్ ఇండియా సినిమాలు ఏంటి? హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 5 భాషలు. ఇది 6వ భాష. బంగ్లాలో కూడా బెంగాలీ. అంటే అది బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో విపరీతమైన విజయం సాధించిన సినిమా ఇది. వెస్ట్ బెంగాల్లో కానీ దానికి సంబంధించి అంటే రైట్స్ సంబంధించిన వివాదం కూడా ఏర్పడింది. ఓవర్సీస్ రైట్స్ అనేసరికి హిందీ రైట్స్ లో జనరల్ మిగతా అన్ని కలిపేస్తారు. కానీ బంగ్లాదేశ్ కి వేరే అమ్మడం వల్ల లేకపోతే దానికి సంబంధించిన వివాదం వచ్చేంతగా కలెక్ట్ చేసింది అక్కడ. సో అదొక కొత్త మార్కెట్ అది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కానీ బంగ్లాదేశ్ ఈ సినిమా ఇప్పుడు బెంగాల్లో రిలీజ్ అవుతుంది. అలాగే ఎప్పటికప్పుడు మన తెలుగు సినిమాకి కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ సినిమాలు కొన్ని జపాన్ లో మధ్య విపరీతంగా ఆడేవి. మన చెప్పాలంటే మొట్టమొదటి ఇండియన్ యాక్టర్ ఆయన జపాన్ లో మార్కెట్ సృష్టించిన. అలాగే అల్లు అర్జున్ సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయిన సినిమాలు కేరళలో బీభత్సం కలెక్ట్ చేసాయని చెప్పి చెప్తారు. అలాగా ఎక్కడైనా ఒక కంట్రీలో బాగా కనెక్ట్ అయితే 2000 కాదు ఇంకా దాటిపోయినా ఆశ్చర్యం లేదు. కాదండి, అంటే సబ్జెక్ట్ ఉన్న లిమిటేషన్స్ గురించి కూడా ఒక అభిప్రాయం వచ్చింది. అయితే లోకల్ సబ్జెక్ట్ ని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటం అనేది ఇప్పుడు డైరెక్టర్లు అందరూ కూడా పట్టుకోవాల్సినటువంటి ఒక విద్య. అదే కొంతమంది పట్టుకోగలుగుతున్నారు కూడా. పట్టుకోగలిగితే మీరు తీసుకున్నది లోకల్ సబ్జెక్ట్ అయినప్పటికీ గ్లోబల్ మార్కెట్ లో దాన్ని క్యాష్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి.
కనీసం పాన్ ఇండియా లెవెల్ అయినా. అవును, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా యూనివర్సల్ సబ్జెక్ట్ అనే పేరుతో ఒక పరిమితికి గురి కానక్కర్లేదు. అదే. మీరు లోకల్ విషయాన్ని విజయవాడలోనూ లేకపోతే కరీంనగర్ లోనూ జరిగిన ఒక విషయాన్ని గ్లోబల్ ఆడియన్స్ ఎక్కేలాగా కనెక్ట్ అయ్యే లెవెల్లో మీరు తీయగలిగితే అది యాక్చువల్ గా గ్లోబల్ మార్కెట్ ని క్యాప్చర్ చేయటం. అదే, అంటే లోకల్ కథలతోటి గ్లోబల్ మార్కెట్ ని క్యాప్చర్ చేయగలగల. అంతే, లోకల్ పాయింట్ గ్లోబల్ లెవెల్లో చెప్పగలగడం. ఇంకొకటి ఏంటంటే ఇందులో యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా సమపాలలో, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కానీ, ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, మదర్ సెంటిమెంట్, ఇవన్నీ కూడా ఎక్కువగా దట్టించిన